ఒక మంచి సేవకునిగా సిద్ధపరచటంలో పాండు బ్రదర్ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ పాండు గారు ఆ సాగర్ని గురించి, తన యొక్క పరిచర్యను గురించి తన యొక్క అనుభవాలను పంచుకుంటారు. మీ అందరికీ వందనములు. అవకాశం ఇచ్చిన సేవకులకును ప్రత్యేకంగా వందనములు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మన సంఘంలో నిలవబడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. అయితే సాగర్ గురించి, వారి కుటుంబం గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే నేను 2007లో హౌజ్ ఆఫ్ ప్రేయర్ చర్చి మన కాపరి ద్వారా నేను రక్షణ పొందిన తర్వాత 2007లో కాపరి గారు ఏమన్నారంటే, ఎన్ని రోజులు వచ్చి ఇక్కడ దేవుని మాట వినుకుంటేనే బండలు కరిగిపోతున్నాయి కానీ మీ హృదయాలు కరిగిపోతలేదు. మీరు పోయి తండాలలో మీ కుటుంబీకులను ప్రకటించరా అని చెప్పి మరొక వారంలో ఏం చెప్పారంటే, మీరు సేవకు పిలుపు ఉన్నోళ్ళు, ఆశ ఉన్నోళ్ళు చేయలే ఎత్తండి అంటే, ఆ గుంపులో ఎందుకు పనికిరాని వాడిని నేను కూడా చేయెత్తాను. చేయెత్తినప్పుడు మొట్టమొదటిగా అన్నకి చెప్పి అట్లా ప్రార్థన చేయించుకొని మా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాను. సువార్త ప్రకటిస్తే రెండో వారము నా వెంట శర్మనాయకుని తీసుకెళ్ళాను. శర్మనాయకుని తీసుకెళ్తే మా కుటుంబీకులందరూ, అప్పటికి నాకు ఒక పాప దేవుడిచ్చిండు. అయితే వాళ్ళు అనుకున్నారు బాగా ఉద్యోగం చేస్తుండు, ఆస్తులు ఉన్నాయి, మాకేమైనా పంచిపెట్టిపోతాడేమో అని మా పాలోళ్ళు కుటుంబాలు అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేను చెప్తే బాగుండదని శర్మనాయక్ ద్వారా దేవుని రక్షణ సువార్త అందించాను. అక్కడి నుంచి తండ మధ్యలో వెళ్ళి కంజర కొట్టుకుంటా పాటలు పాడి వారిని మా తండలో సువార్త ప్రకటించిన తర్వాత దేవుని అడిగాను, ప్రభా ఏంటి నా సేవ పిలుపు, నాకంత చదువు లేదు, 7వ తరగతి ఫెయిలు, హైదరాబాదులో అన్ని పనులు చేసి అన్ని అలవాట్లు అనుభవించిన వ్యక్తిని. అయితే దేవుని అడిగినప్పుడు దేవుడు ఒక ప్రాంతాన్ని చూపించాడు. ఆ ప్రాంతంలో ఎట్లా అంటే ఆ 2 కొండల మధ్యలో ప్రాంతం చూపిస్తే ఎందుకో దేవుడు, నేను ప్రార్థన చేస్తుంటే సాగర్ సాగర్ అని అంటే ఆ ప్రాంతంలో ఒంటరిగా వెళ్ళిపోయాను. ఒంటరిగా వెళ్ళిపోయి దాదాపు 2 సంవత్సరాలు సువార్త ప్రకటించాను. అన్ని తండాలు సువార్త ప్రకటించిన తర్వాత ఒకరోజు నేను వెళ్తున్నాను. మన మధ్యలో చాలామంది ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు. అప్పుడు చిన్నగా ఉన్నారు, 7వ తరగతి 8వ తరగతి ఆ బ్యాచ్. ఇప్పుడు అందరూ పెద్దలు అయిపోయారు, గుర్తుపట్ట రాకుండా అయిపోయారు. చాలామంది వచ్చారు. అయితే నేను సువార్త చేసుకుంటా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మన సాగరు వాళ్ళు కూడా లిఫ్ట్ అడిగి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము క్రిస్మస్ సీజన్లో మేము 2007లో 8లో మేము ఒక చర్చిలో ప్రార్థన చేసుకోవటానికి యవనస్తులందరూ కూడి ప్రార్థన చేసుకుంటున్నాము, మీరు కూడా రండి అంటే అక్కడ పరిచయం అయ్యి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన అప్పటికే మంచాన పడుకొని ఉన్నాడు, వాళ్ళ ఇంకొత్త అన్న ఉన్నాడు. ఆయన వేరే విషయంలో వేరే దగ్గర ఉన్నాడు. ఆ కుటుంబం ఎట్లా ఉందంటే చెదిరిపోయిన కుటుంబం లాగుంటే, ఆ కుటుంబంలో ప్రతి వారము నేను వెళ్ళి వారిని దేవుని గురించి చెప్పిన తర్వాత ఆ కుటుంబంలో దేవుడు కార్యం చేశాడు. ఆ కుటుంబంలో ఒకేసారి మేము బాప్తిసం తీసుకుంటామంటే నేను వచ్చి పాస్టర్ గారికి చెప్పాను, అన్న బాప్తిసం కొరకు ఎవరినైనా పంపి అని
చెప్తే అన్న ఏమన్నారంటే, అయ్యా నేను రాకూడదా అన్నాడు. నేను రావద్దా అంటే, అంత సంతోషం అన్న, మీరు వస్తే ఇంకా చాలా సంతోషమని చెప్పిన తర్వాత మరి వారి కుటుంబం అందరు నలుగురు నాగార్జున సాగర్ అవతల ఒడ్డున్న అవతల పక్కన మరి నలుగురు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకొని వస్తున్నప్పుడు మరి అన్న వాళ్ళ కుటుంబం పెద్దన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అనోకన్నను వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా మంది వచ్చారు. కార్లు 2-3 కార్లు వెళ్ళినట్టున్నది. అయితే తర్వాత వస్తున్నప్పుడు ఎక్కడైతే ఇప్పుడు చర్చి కట్టబడి ఉందో ఆ చర్చి దగ్గర ఒక గుండు ఉండే, గుండు పైన సిలువ ఉంది. నేను అన్నను అనోకన్న కారులో ఉన్న నేను, అన్న ఇక్కడ ఈ స్థలము చర్చికి ఇస్తే బాగుండు కానీ నేను ఆశపడితే అనోకన్న ఏమన్నాడు, కారు పక్కకు ఆపేసిండు. కారు పక్కకు ఆపేసి ఎక్కడైతే సిలువ ఉందో, ఎక్కడైతే చర్చి కట్టబడిందో ఆ చర్చి కట్టబడిన స్థలంలోనే, ఆ రోడ్డు మీదనే అనోకన్న ప్రార్థన చేసిండు. అది కొన్ని నెలలనే మరి ఆ స్థలం దేవుడు మాకు అప్పగించాడు. ఈ స్థలము అప్పగించిన తర్వాత ఈ కుటుంబము చాలా మరి నాకు సహకరించారు. అన్ని పనులలో మరి చాలా సహకరించారు. వాళ్ళు అప్పట్లో ఎట్లా అంటే నూకలు లేకుంటే కంట్రోల్ బియ్యం, వారితో పాటు మరి ఆ కంట్రోల్ బియ్యము కారం పొడితోనే వాళ్ళ మనిషిలాగా, వాళ్ళ కుటుంబీకుల్లాగా నన్ను చేరదీశారు. ఆ కుటుంబంలో నేను ఒక సభ్యునిగా ఇప్పుడు మరి 2008లో చాలామంది అన్నారు, ఏంటి మీరు వాళ్ళ కుటుంబంలో ప్రతి వారం కనపడతారని. వారికి తెలియదు కదా. వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి వారం కనబడుతురు, మీకేమైనా చుట్టమా అంటే, చుట్టం కాదు పాలోలు అన్నాను నేను. అట్లా వాళ్ళంతా ప్రేమించారు. మరి ముఖ్యంగా హరిసాగర్ తల్లి అయితే నవ్వుకుంటేనే ఆ కారం పొడి కంట్రోల్ బియ్యంతోనే వాళ్ళు పెడితే ఎంతో ఆ కుటుంబంలో సంతోషంగా మరి రాత్రిలో మేము మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి సువార్త ప్రకటించినప్పుడు నాతో పాటు సాగర్ రావటము, మరి నడుచుకుంటూ వెళ్ళటము. మరి అప్పుడు కరెంట్ లేదు, మరి అట్లా నీళ్ళు కూడా లేదు. మరి నీళ్ళ కొరకు మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి లారీలో సైకిల్ తీసుకెళ్ళాను. మరి సైకిల్ ఆ నీళ్ళ కొరకే తీసుకెళ్తే అక్కడ ఒక బోరింగ్ ఉంటే సాగర్ ఒక అరగంట కొడితే, నేను ఒక అరగంట కొడితే సగం బిందె నీళ్ళే వచ్చేది. అటువంటి స్థితిలో మరి ఈరోజు మన కాపరి మరి చర్చి ఎప్పుడైతే ఆ స్థలంలో చర్చి కట్టాలని ఆరంభించినప్పుడు మొట్టమొదటిగా మేమేం చేశామంటే తాటికమ్మలు మాల్ దగ్గర ఆ తాటికమ్మలు లారీలు తీసుకుపోయి మరి గుడిసె వేసాను. గుడిసెలో మరి వాళ్ళ కుటుంబం మాత్రమే వచ్చేవాళ్ళు. కుటుంబంలో వాళ్ళ నాయనకి ఏమర్థం కాదు. మరి వాళ్ళ అన్న ఉన్నాడు రాజు, ఆయన మధ్యలో కొంచెం రాజకీయం అక్కడిక్కడ తిరిగేది, మధ్యలోనే పాటలు పాడుతుంటేనే వెళ్ళిపోయేది. మరి హరి ఒక్కరు మాత్రమే ఉండే, వాళ్ళ అమ్మ మాత్రమే ఉండే. మరి ఆ గుడిసె నుంచి దేవుడు అక్కడ చర్చి కడుతున్నప్పుడు మరి నాతో పాటు రాత్రిళ్ళు ఆ చర్చి కడుతున్నప్పుడు మాకు కప్పుకోవటానికి ఏం లేదుకుండే. నేను సాగరు ఎక్కువ నమ్మకంగా దేవుని ఆ పనిలో ఆ పరిచర్యలో ఉన్నాం కనుక మేము కప్పుకోవటానికి కనీసం దుప్పటి లేకుండే మరి ఇదే బట్టల మీద, ఇట్లనే ఈ బట్టల మీదనే కింద తాటికమ్మలు పైన తాటికమ్మలు కప్పుకొని పండుకున్నాము. తెల్లారి చూస్తే ఆ దోమలు మరి ఎర్రగా అయిపోయేటోళ్ళము. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుడు ఆ స్థలాన్ని మన కాపరి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఆయన మోకరించి ఆ స్థలంలో చాలామంది ఆడపిల్లలను కూడా వ్యాన్ ఉంటుండే, ఆడపిల్లలను తీసుకొచ్చి మొట్టమొదటిగా ఆ స్థలం ఎట్లా ఉందంటే మొత్తం ముళ్ళు బండ పనికిరాని స్థలం లాగా ఉండే. ఆ స్థలంలో ఆయన కాపరి ఏమని ప్రార్థన చేసిండంటే, ప్రభువా ఈ స్థలాన్ని ఏదైనాగా మార్చమన్నాడు. ఈరోజు 100 మంది రక్షణ పొంది ఆ ప్రాంతంలో ఆశీర్వదించబడ్డరు. మరి పోయిన ఈ క్రిస్మస్ నుంచి వాళ్ళు అంటున్నారు, ఒక్కొక్కరు ఏమంటున్నారంటే, నాకు 100 బస్తా ఒడ్లు పడినాయి,
నాకు 150 బస్తాలు ఒడ్లు బండి వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు. ఒకప్పుడు నూకలు కంట్రోల్ బియ్యం తినే వారు దేవుడు మాకు అంత దీవించండి అని వారు సాక్ష్యం చెప్తున్నారు. అట్లాగనే మరి సాగర్ అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు నాతో పాటు నేను ఉద్యోగం రీతిగా శనివారము ఆదివారం వెళ్తుంటే మిగతా సమయం ఆయనే అక్కడ ఉంటుండే. అయితే అన్ని పనులు తాను దగ్గరుండి చిన్న వయసులో దగ్గరుండి చూసుకున్న తర్వాత మరి సడన్గా మరి వాళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో మదన్న మేము వెళ్ళి సమాధి చేసిన తర్వాత సాగర్ హైదరాబాద్లో వచ్చేసారు. వాళ్ళ కుటుంబం మొత్తం హైదరాబాద్ వచ్చేసారు. రాజు వాళ్ళ అన్నలు అందరు హైదరాబాద్ వచ్చేసారు. మరి నేను మా ఇంట్లోనే మరి ఆశ్రయం ఇచ్చి ఉంచున్న తర్వాత మరి నేను ఎగ్జామ్ రాయటానికి నేను చదివి ఎగ్జామ్ రాయాలి అంటే మరి ఎవరి దగ్గర ఉండాలనో ఏంటో తనకు అర్థం కాక మరి కాపరికి దగ్గరకు వచ్చి అట్ల పరిస్థితి, వాళ్ళ అమ్మ చనిపోయింది, మరి ఈ స్థలంలో కొన్ని రోజులు ఉండి ఎగ్జామ్ రాసుకొని వెళ్ళిపోతాడంటే సరే ఒక 15 రోజులు ఉంచుకుంటా, ఎగ్జామ్ అయిన తర్వాత వెళ్ళిపోవాలన్నాడు. తర్వాత నాకు తెలియకుండానే అన్నకు తెలియకుండానే చాలా ఫోన్లు వచ్చినాయి. ఎట్లాంటి ఫోన్లు అంటే మరి సాగర్ కూడా తెలియదు, మన పాస్టర్ అన్న కూడా తెలియదు, కానీ చాలా ఫోన్లు వచ్చినాయి. ఎందుకన్నా ఇక్కడ తీసుకొచ్చి పెడతారు మీరు, అది ఇది అని రకరకాలుగా మాటలు వచ్చినాయి. కానీ తన నమ్మకత్వాన్ని తన పరిచర్యను కాపరి చూసి మరి దేవుడు ఈ స్థలంలో నిలబెట్టాడు. మరి తల్లి ఎట్లా అంటే కొడుకు ఢిల్లీకి రాజైన మరి తల్లికి కొడుకు అన్నట్టే మరి సాగర్ ఎదగటము, మరి పరిచర్యలో మరి ముందుకు సాగటము దేవుని మహాకృపను బట్టి వారిని నేను అభినందిస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములు, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఇప్పుడు సాగర్